తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రం ఇది. పల్లెటూరుకు చెందిన ఇద్దరు తాగుబోతుల చుట్టూ కథ సాగుతుంది. తిరుపతి ముత్యాలయ్యతో పాటు ఈ చిత్రంలో ప్రతి పాత్ర నిజ జీవితంలో మన ఊర్లో వారిలాగే ఉంటూ నవ్విస్తూ ఉంటారు. చివరితో ఒక మంచి సందేహం కూడా ఇచ్చారు. అయితే దర్శకుడు కథ కంటే కామెడీ సన్నివేశాలకి ఎక్కువ దృష్టి పెట్టినట్టున్నాడు. కొన్ని చోట్ల జాతిరత్నాలు ఛాయలు కనిపిస్తుంటాయి. అయితే ఒకే పాయింట్ చుట్టూ కథ తిరగడంతో నిడివి తక్కువ అయినా సాగతీతగా అనిపిస్తుంది. అలాగే కొన్ని చోట్ల కామెడీ కూడా అంతగా వర్కౌట్ కాదు. డ్రెస్ కొట్టమని వస్త్రం ఇస్తే దాన్ని అమ్ముకొని తాగే టైలర్ ఒకవైపు, సగం సగం సేవింగ్ చేస్తూ మధ్యలో బార్కెళ్ళే బార్బర్ మరోవైపు. వీరిద్దరు పాత్రలు పరిచయం సన్నివేశాలు నవ్వులు పుయ్యిస్తాయి. అయితే అలాంటి పాత్రలో మరింత కామెడీ పండించే స్కోప్ ఉన్న దర్శకుడు రొటీన్ సన్నివేశాలనే రాసుకున్నాడు. అన్నీ కొంతవరకు మాత్రమే వర్కౌట్ అయ్యాయి. దొంగతనం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళే వరకు కథనం స్లోగానే సాగుతుంది. స్టేషన్లో వీరిద్దరు చేసే కామెడీ నవ్వులు పుయ్యిస్తాయి. ఇంటర్వెల్ సీను రొటీన్గానే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ కూడా మళ్ళీ దొంగతనాల చుట్టే తిరుగుతూ బోరింగ్గా అనిపిస్తుంది. దొంగను పట్టుకునేందుకు చేసే ప్రయత్నాలు అంతగా ఆకట్టుకోలేవు. క్లైమాక్స్లో ఇచ్చిన సందేహం ఆలోచింపజేసింది. ఎలాంటి వర్గం లాంటి డబల్ మీనింగ్ డైలాగ్ కూడా లేకుండా ఫ్యామిలీ అంతా చూసేలా ఈ సినిమా తెరకెక్కించారు. అయితే కథను ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే ఫలితం మరొకలా ఉండేది. బలగం, భీమదేవరపల్లి, రమణ్ యూత్ తదితర సినిమాల్లో కీలక పాత్రలు నటించిన విద్యాసాగర్ ఈ చిత్రంలో హీరోగా మారి తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. బార్బర్ ముచ్చయ్య పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని చోట్ల ఎక్స్ప్రెస్ల నవ్వులు పూయిస్తారు. నటుడిగా ఆయన మంచి భవిష్యత్తు ఉంది. ఇక టైలర్ తిరుపతి మహేష్ చిత్రం కూడా న్యాచురల్గా పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. ఆయన చేసిన సింపుల్ పంచులు బాగా పేలాయి. విద్యాసాగర్, మహేష్ ఇద్దరు తెరపై నిజమైన తాగుబోతులాగే కనిపిస్తారు. చాలా కామెడీగా ఉంది. ఒకసారి చూసేయండి మరి.